హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. విహారీ స్పృహ తప్పుతూ ఉంటాడు. బండి మీద ఎలాగో అలాగా విహారీని హాస్పిటల్ దాకా తీసుకొని వెళ్తుంది. లక్ష్మి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అక్కడ విహారీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దేవుడా, విహారీ గారికి ఏమీ కాకుండా చూడు అంటూ ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక తర్వాత అక్కడ యమున కంగారు పడుతూ ఉంటుంది. విహారీ ఎక్కడ ఉన్నాడో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది. స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. విహారీ ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు స్వామి, నువ్వే ఏదైనా దారి చూపించు, అసలు నా కొడుకుకి ఏమైంది అంటూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక స్వామీజీ చెబుతూ ఉంటారు, ఇక నువ్వేం చేసినా లాభం లేదు, నువ్వు చాలా తప్పు చేసావు, అవహేళన చేసావు, వాళ్ళ బంధాన్ని, లక్ష్మీ విహారీ బంధాన్ని నువ్వు చాలా అవమానించావు అంటూ చెబుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి మెడలో తాళి పట్టుకొని యమున చాలా బాధ పెట్టిన విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది యమునకి. నన్ను క్షమించండి స్వామి, నేను తప్పు చేశాను, ఇక దానికి పరిహారం ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటుంది. స్వామీజీ చెబుతూ ఉంటారు, విహారీ ప్రాణాలు అంతా ఆ తాళిబొట్టులోనే ఉన్నది. లక్ష్మి మెడలో ఆ తాళిబొట్టు ఉన్నంత వరకు విహారీకి ఏమీ కాదు. వాళ్ళ బంధాన్ని ఎవ్వరూ విడతీయకూడదు, అది దేవుడు వేసిన బంధం అని చెబుతూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి స్వామి అని అడుగుతూ ఉంటుంది యమున. ఒక్క పరిష్కారం, నువ్వు వాళ్ళ బంధాన్ని నిలబెట్టాలి అంటూ చెబుతూ ఉంటాడు. అప్పుడే తన ప్రాణాలకి ఏమీ అవ్వదు అని చెప్పడంతో యమున అలాగే చేస్తాను అంటూ ఇక విహారీ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. లక్ష్మి హాస్పిటల్లో జాయిన్ చేశాక ఇటు పద్మాక్షి, సహస్ర ఇంట్లో అందరికీ కూడా చెప్తుంది. ఇంట్లో అందరూ బయలుదేరి హాస్పిటల్కి వస్తారు. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. పద్మాక్షి ఇటు సహస్ర ఇద్దరు కూడా లక్ష్మిని చూసి తిడుతూ ఉంటారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావే, ఈ హాస్పిటల్లో నీకేం పని, విహారీతో మా బావతో నువ్వు ఎందుకు ఉన్నావు, మర్యాదగా నువ్వు బయటికి పో అని గెంటేస్తూ ఉంటారు. లక్ష్మి మెడపట్టుకొని హాస్పిటల్ బయటికి తోసేస్తూ ఉంటారు. లక్ష్మి ఒక్కసారిగా అలా కింద పడిపోతుంది. అప్పుడే యమున వస్తుంది. యమున అలా కోపంగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి భయపడుతూ ఉంటుంది యమునని చూసి. ఇక యమున లక్ష్మి విహారీల బంధాన్ని ఒప్పుకుంటుందా, విహారీ ప్రాణాలు నిలబడతాయా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.